ఉదయం లేవగానే చూసే వాట్సాప్ మెసేజ్ నుండి కోట్ల రూపాయల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ దాకా అంతా గాలిలో జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ అసలు నిజం సముద్రపు లోతుల్లో దాగుంది. ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్లో 99% సముద్ర గర్భంలో ఉన్న సుమారు 1.4 మిలియన్ కిలోమీటర్ల పొడవైన సబ్సీ అంటే సముద్ర గర్భ కేబుల్స్ ద్వారానే సాగుతోంది. ఇది ఎంత సున్నితమైన వ్యవస్థ అంటే ఒక్క సెకను పాటు ఈ కేబుల్స్ పనిచేయకపోయినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజుకు $1 బిలియన్ నష్టాన్ని చవిచూస్తుంది. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ వెన్నెముకకు అతిపెద్ద ముప్పొచ్చింది. ఇరాన్ తీరానికి సమీపంలో ఉన్న సముద్ర మార్గాల్లో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ఈ కేబుల్స్ ఇప్పుడు శత్రువుల ప్రధాన లక్ష్యంగా మారాయి. సముద్ర గర్భంలో జరుగుతున్న ఈ అదృశ్య యుద్ధం, గ్రేజోన్ వార్ఫేర్, మన జీవితాలను ఎలా తలకిందులు చేయబోతోందో చూద్దాం. ప్రపంచాన్ని కలిపే సముద్ర కేబుల్స్ అన్నీ కొన్ని చోక్ పాయింట్స్ అంటే ఇరుకైన మార్గాల గుండా వెళతాయి. ఇందులో అత్యంత కీలకమైనవి ఒకటి పర్షియన్ గల్ఫ్, రెండోది ఎర్ర సముద్రం. ఐరోపాను ఆసియాతో కలిపే సుమారు 17 ప్రధాన కేబుల్స్ ఎర్ర సముద్రం గుండానే వెళతాయి. ఇందులో SEA, ME, WE5, AAE1 లాంటి భారీ డేటా నెట్వర్క్స్ ఉన్నాయి. ఇరాన్ తీరానికి ఈ కేబుల్స్ అత్యంత సమీపంలో ఉండడం ఒక పెద్ద భద్రతా లోపం. యుద్ధం వస్తే క్షిపణులతో పని లేకుండా కేవలం సముద్రపు అడుగున ఉన్న ఈ కేబుల్స్ను కట్ చేస్తే చాలు, పశ్చిమ దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఈ ప్రాంతంలో సముద్రం లోతు తక్కువగా ఉండడం వల్ల షాలో వాటర్స్, లంగర్లు వేసే ఓడల ద్వారా, చిన్నపాటి సబ్మెరైన్ల ద్వారా వీటిని ధ్వంసం చేయడం చాలా సులభం. ఇటీవలే ఎర్ర సముద్రంలో కొన్ని కేబుల్స్ తెగిపోవడంతో వందలాది దేశాల్లో ఇంటర్నెట్ వేగం పడిపోవడం చూశాం. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఒకవేళ ఈ కేబుల్స్ కనుక కట్ అయితే వచ్చే డిజిటల్ బ్లాక్అవుట్ ఊహకందని నష్టాన్ని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్త బ్యాంకింగ్ లావాదేవీలు స్విఫ్ట్ నెట్వర్క్ మీదే ఆధారపడతాయి. కేబుల్స్ కట్ అయితే అంతర్జాతీయ చెల్లింపులు ఆగిపోతాయి, క్రెడిట్ కార్డులు పనిచేయవు, ATMల నుండి నగదు రాదు. గంటల వ్యవధిలోనే బ్యాంకులు దివాలా తీసే పరిస్థితి వస్తుంది. నిమిషానికి వేల కోట్లు చేతులు మారే స్టాక్ మార్కెట్లు ఒక్క క్షణంలో స్తంభించిపోతాయి. అమెజాన్ లాంటి కామర్స్ దిగ్గజాలు, క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చే గూగుల్, మైక్రోసాఫ్ట్ సర్వర్లు డిస్కనెక్ట్ అయిపోతాయి. కేవలం సివిలియన్ ఇంటర్నెట్ మాత్రమే కాదు, మిలిటరీ కమ్యూనికేషన్స్, నిఘా వ్యవస్థలు కూడా ఈ కేబుల్స్ ద్వారానే డేటాను పంచుకుంటూ ఉంటాయి. కమ్యూనికేషన్ తెగిపోతే రక్షణ వ్యవస్థ గందరగోళంలో పడిపోతుంది. మొత్తంగా చెప్పాలంటే మానవ నాగరికత మళ్ళీ 19వ శతాబ్దపు నాటి పరిస్థితుల్లోకి వెనక్కు వెళుతుంది. ఈ ముప్పును ముందే పసిగట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్లు, టెక్ దిగ్గజాలు ఇప్పుడు తమ పెట్టుబడులను మారుస్తున్నారు. కేవలం ఒకే సముద్ర మార్గం మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం వెతుకుతున్నారు. ఉదాహరణకు భారత్ చుట్టూ ఉన్న సముద్రం ఇప్పుడు అత్యంత సురక్షితంగా మారుతోంది. ముంబై, చెన్నైల్లో కొత్తగా ల్యాండింగ్ పాయింట్స్ పెరుగుతున్నాయి. సముద్రం కాకుండా భూభాగం, టెరెస్ట్రియల్ కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ కేబుల్స్ వేయడానికి అనేక దేశాలు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడే హైదరాబాద్ లాంటి నగరాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సముద్రపు ఉద్రిక్తతలకు దూరంగా లోతట్టు ప్రాంతంలో భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నారు. ఒకవేళ సముద్రంలో కేబుల్స్ కట్ అయినా బ్యాకప్ డేటా సురక్షితంగా ఉండడానికి ఇక్కడి క్లౌడ్ హబ్స్ ఉపయోగపడతాయి. ఎలాన్ మస్క్ స్టార్లింక్ లాంటి శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థల వైపు ఇన్వెస్టర్లు ఆకర్షితులవుతున్నారు. కేబుల్స్ లేని ప్రపంచంలో శాటిలైట్లే దిక్కు అని వారి నమ్మకం. సముద్రపు లోతుల్లో దాగున్న ఆ సన్నని వైర్లు ఈరోజు ప్రపంచం మొత్తాన్ని ఒక కుగ్రామంగా మార్చాయి. కానీ అదే వైర్లు ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి మూల బిందువుగా మారబోతున్నాయి. ఇరాన్ తీరంలో మొదలైన ఈ అలజడి గ్లోబల్ డిజిటల్ మ్యాప్ను తిరగరాయబోతోంది. డేటా ఉన్న చోటే అధికారం ఉంటుంది, ఆ డేటా సురక్షితంగా ఉన్న చోటే అభివృద్ధి ఉంటుంది. సముద్ర గర్భంలో జరుగుతున్న ఈ మహాయుద్ధంలో ఏ దేశం గెలుస్తుందో వేచి చూడాలి. సముద్రపు కేబుల్స్ తెగిపోతే మనకున్న ఏకైక ప్రత్యామ్నాయం ఆకాశం. ఎలాన్ మస్క్ స్టార్లింక్ లేదా అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ లాంటి శాటిలైట్ నెట్వర్క్స్ వైపు ప్రపంచం ఆశగా చూస్తోంది. అయితే ఇక్కడే ఒక చేదు నిజం ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్ సామర్థ్యంలో ఈ ఉపగ్రహాలు కేవలం 1 నుండి 3% మాత్రమే భరించగలవు. సముద్ర గర్భంలోని ఒక్క ఫైబర్ ఆప్టిక్ కేబుల్ సెకనుకు టెరాబైట్ల డేటాను మోసుకెళ్తుంది.
ఆ స్థాయి వేగాన్ని వేల సంఖ్యలో ఉన్న ఉపగ్రహాలు కూడా అందుకోలేవు. అంటే కేబుల్స్ కట్ అయితే సామాన్యుడికి ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నా భారీ పారిశ్రామిక లావాదేవీలు, ప్రభుత్వ డేటా బదిలీలు మాత్రం నత్తనడకనే సాగుతాయి. ఇది కేవలం భౌతికమైన వైర్లు కట్ చేయడం మాత్రమే కాదు, ఒక దేశపు సార్వభౌమాధికారంపై జరిగే దాడి. ఆధునిక యుద్ధాల్లో క్షిపణుల కంటే ముందే కమ్యూనికేషన్ బ్లాక్అవుట్ జరుగుతుంది. ఒక దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలంటే ఆ దేశపు ఇంటర్నెట్ వెన్నెముకను విరిచేస్తే చాలు. శత్రు దేశాలు సముద్రపు లోతుల్లోకి డ్రోన్లను పంపి ఏ కేబుల్ ఎక్కడ ఉందో గుర్తించి వ్యూహాత్మకంగా వాటిని ధ్వంసం చేసే గ్రే జోన్ వార్ఫేర్కు తెరలేపాయి. దీనివల్ల యుద్ధం ప్రకటించకుండానే ఒక దేశాన్ని అంధకారంలోకి నెట్టేయచ్చు. ఇది క్షిపణి దాడుల కంటే ప్రమాదకరమైనది. ఎందుకంటే దీనివల్ల వచ్చే నష్టం తక్షణమే బయటపడదు, కానీ వ్యవస్థలు కుప్పకూలే వేగం ఊహాతీతం. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య భారత్ తన వ్యూహాన్ని వేగంగా మార్చుకుంటోంది. కేవలం ముంబై, చెన్నై తీరాలకే పరిమితం కాకుండా కొచ్చి, విశాఖపట్నం లాంటి నగరాలను కొత్త కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లుగా మారుస్తోంది. దీనివల్ల ఒకవైపు కేబుల్ కట్ అయినా మరోవైపు నుండి డేటా ప్రవహించేలా ప్రత్యామ్నాయం చూసుకుంటోంది. ముఖ్యంగా అండమాన్ నికోబార్ దీవుల వరకు వేసిన సముద్రగర్భ కేబుల్స్ భారత్ను హిందూ మహాసముద్రంలో ఒక డిజిటల్ హబ్గా మారుస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇరాన్, ఎర్ర సముద్రపు ముప్పు నుండి తప్పించుకోవడానికి భారత్ మీదుగా వెళ్లే భూమార్గపు కేబుల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. కేబుల్స్ కట్ అయితే ప్రపంచం రెండుగా విడిపోయే ప్రమాదం ఉంది. పాశ్చాత్య దేశాలు ఒక నెట్వర్క్ మీద, చైనా, రష్యా లాంటి దేశాలు తమ సొంత కేబుల్ వ్యవస్థల మీద ఆధారపడే పరిస్థితి రావచ్చు. ఇప్పటికే చైనా తన డిజిటల్ సిల్క్ రోడ్ ద్వారా ఆసియా, ఆఫ్రికా దేశాలను తన కేబుల్ నెట్వర్క్తో కలుపుకుంటోంది. రేపు సముద్ర గర్భంలో కేబుల్ యుద్ధం మొదలైతే ఏ దేశం ఏ నెట్వర్క్కు కనెక్ట్ అయి ఉందనేదే ఆ దేశపు భవిష్యత్తును నిర్ణయిస్తుంది. తటస్థంగా ఉండే దేశాలు మాత్రమే రెండు వైపుల నుండి డేటాను పొందగలుగుతాయి. మనం స్మార్ట్ ఫోన్లో చూసే ప్రతి నిమిషం వీడియో వెనుక వేల మైళ్ళ సముద్ర ప్రయాణం ఉంది. ఈ డిజిటల్ యుగంలో శాంతన్నది సరిహద్దుల్లో మాత్రమే కాదు, సముద్రపు అడుగున ఉన్న ఆ సన్నని గాజు తీగల్లో కూడా ఉండి తీరాలి. ఒకవేళ ఆ తీగలు తెగితే అది కేవలం ఇంటర్నెట్ కట్టవ్వడం కాదు, ఆధునిక మానవ నాగరికతకు ప్రాణవాయువు ఆగిపోవడమే. యుద్ధతంత్రం ఇప్పుడు నేల మీది నుండి నీటి అడుగుకు కూడా చేరింది. అక్కడ గెలిచిన వారే రేపటి ప్రపంచాన్ని శాసిస్తారు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల చూపు ఆకాశం వైపు కాదు, అగాధమైన సముద్రపు లోతుల వైపు ఉంది.